సీఎంగా చంద్రబాబు తొలిసారి బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లైన సందర్భంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎమ్మెల్యే ఎరపతినేని ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. మేము 29 సంవత్సరాల వయసులో ఎమ్మెల్యేలుగా అయ్యాం మొట్టమొదటిసారి. సో అందుకని 95 సెప్టెంబర్ ఇదే రోజున ముఖ్యమంత్రి కావటంలో నేను ఎమ్మెల్యేగా, మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా కీలక పాత్ర పోషించారని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 2013 సెప్టెంబర్ 1 ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో అనేక అవాంతరాలు వచ్చాయి. ఆ రోజు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 2 తెలుగు రాష్ట్రాలు నాకు ముఖ్యమంటే 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పి ఆంధ్రాలో తిరగాలంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకుంటామని ఆ రోజు వైసీపీ నాయకులు చెప్పారు. మేము ఒకటే చెప్పాను, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తిరిగాడు, షర్మిల తిరిగింది, మిమ్మల్ని మేము అడ్డుకోలేదు, మా నాయకుడిని ఎందుకు అడ్డుకుంటారని చెప్పి ఇదే రోజు 2013లో పొందుగుల మనం దాచిపల్లి మండలం ఆంధ్ర తెలంగాణ బోర్డర్ నుంచి 1,00,000 మందితోని మరి స్వాగతం పలికి ఆత్మగౌరవ యాత్ర ద్వారా ఆంధ్రలో ఆత్మగౌరవాన్ని నిలిపారు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. 2014లో అధికారంలోకి రావటానికి 2013 ఆత్మగౌరవ యాత్ర అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. మొన్న ఫిబ్రవరి 28 టీడీఎల్పీ మీటింగ్లు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. అదే కాకుండా ఈరోజు చూస్తే ఆ 2 సందర్భాల్లో నేను ప్రధాన భూమిక పోషించాను 2 సార్లు ఎమ్మెల్యేగా. సో నాకు ఒక అరుదైన అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నా రాజకీయ జీవితంలో. అందుకే ఈరోజు నేను ఈ స్త్రీ శక్తి సభ కూడా గుర్తుగా ఈ సెప్టెంబర్ 1నే పెట్టాలని చెప్పి ఈరోజు మన సోదరి అనిత గారిని, మన రవి గారిని, మంత్రి గారిని, మన మాధవ్ గారిని అందరినీ కూడా మనం పిలిచాం. సో